హాయ్ అందరికీ. మీలో క్యాలీఫ్లవర్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మరి ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని చిటపటలాడగానే ఆనియన్స్ కూడా వేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ పువ్వుని కూడా యాడ్ చేసుకోండి. ఈ గోబీ పువ్వు మొత్తం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. నీట్గా ఫ్రై అయిపోయే విధంగా అడుగు నుంచి మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్గా కింద నుంచి కూడా కలిపినట్టయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి. తర్వాత అందులోనే కొద్దిగా అల్లం అలాగే పసుపుని కూడా వేసి మరొకసారి కింద నుంచి కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచినట్లయితే అందులోనే ఈ కర్రీ మొత్తం మగ్గి ఉంటుంది. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకొని అలాగే కారాన్ని కూడా మీ టేస్ట్కి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే అందులోనే ధనియా పౌడరు అలాగే కొబ్బరి పౌడరు వీటిని కూడా వేసి మరొకసారి కలిపి ఉంచాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్రీకి కూడా మొత్తం ఉప్పు కారం పట్టే విధంగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచినట్లయితే అందులోనే వాటర్ తేరి పైకి తేలుతూ ఉంటుంది. కర్రీ కూడా సూపర్గా కుక్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో చూపించడం మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చూసారా ఎంత ఈజీగా ఉడికిపోయిందో. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కర్రీ మనకు అయిపోయినట్టండి. సో మీరు కూడా ఈ ఒక కర్రీని ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.